చాలామంది ఈ మధ్య కాలంలో బీపీ పెరిగిపోయో, లేకపోతే స్ట్రోకొచ్చో, పారాలిసిస్‌కి గురవుతున్నారు. అయితే ఇదివరకట్లా పారాలిసిస్ వచ్చింది అనంటే జీవితాంతం ఆ కాళ్ళు, లేకపోతే చేతులు చచ్చుబడిపోతాయి. మళ్ళీ రికవరీ ఉండదు అనే సమస్య ఇప్పుడు లేదు. అడ్వాన్స్‌డ్ మనకొచ్చినియి, టెక్నిక్స్ వచ్చినియి. చాలా ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్ వచ్చినియి. లేకపోతే మన ఇంగ్లీష్ మెడిసిన్స్‌లోనే ఆప్షన్స్ వచ్చాయి. సో, అలా కూడా బాగు చేయించుకోవచ్చు. కానీ ఆహ్, ఏదైతే ఎక్కువ సమయం తీసుకుంటుందో అంటే ఒకవేళ చచ్చుబడిపోయినవి మళ్ళీ నరాలు ఉత్తేజపడడానికి గానీ, యాక్టివ్ అవ్వడానికి నర్వ్స్ లేదంటే కాళ్ళు, చేతులు మళ్ళీ గ్రిప్ రావడానికి గానీ, ఏదైతే చాలా సమయం పడుతుందో, దాని నుంచి కొంచెం మనం అంటే రాంగానే కొన్ని చేసుకోవాల్సినున్నాయి. అది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అతి కొద్ది కాలంలో కొంచెం రికవరీ రేట్ బావుండడం కోసం ఏం చేయొచ్చో, మన ఇంట్లో ఉండే దొరికే వాటితోను కూడా ఏం చేయొచ్చో నేను ఈరోజు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే కొంతమందికి ఒక సైడ్ అంటే లెఫ్ట్ లేదా రైట్ ఒక సైడ్ కాలు, చెయ్య 2 కూడా పక్షవాతానికి గురి కావడం అవుతుంది. లేదంటే కొంతమందికి 2 పక్కలు కూడా పక్షవాతం రావడం గురవుతుంటారు. ఒక పక్క వచ్చేదాన్ని హెమిప్లీజియా అట్లా అంటాం. లైక్ సెమీ వన్ సైడ్ అన్నట్లు. అయితే ఆయుర్వేదిక్‌లో ఏకాంగ వీర్రసన్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ డాక్టర్ మానిటర్‌లో అవి డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాడాల్సి ఉంటుంది. అయితే అంటే మీరు ఇంటి దగ్గర చేసుకోవాల్సినవి కొన్నున్నాయి. చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఇది మనకి ఈజీగా దొరికేస్తుంది కదా! లేకపోతే మనకి తెలిసినవే కదా! అని చెప్పి నెగ్లెక్ట్ జేయొద్దు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఏంటి అనంటే, ఒకటి చాలా మందికి బీపీ పెరిగిన